ఇలా మరో ప్రకటన చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మూడోసారి ఏసీబీ ప్రశ్నిస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. ఇక హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేస్తూ నిధులను మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కేబినెట్ అనుమతి లేకుండా నిధులను బదలాయించేందుకు ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసులో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ను కూడా ఇప్పటికే 2 సార్లు ఏసీబీ అధికారులు విచారించారు. జూన్ 16న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే అరవింద్ కుమార్ను ఏసీబీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరోసారి ఏసీబీ ప్రశ్నిస్తుంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో నిధుల బదలాయింపులో అరవింద్ కుమార్ కీలక పాత్ర పోషించారని ఏసీబీ గుర్తించింది. ఇక హెచ్ఎండిఏ డైరెక్టర్గా పనిచేస్తూ నిధులను మళ్లించినట్లుగా ఆరోపణలున్నాయి. కేబినెట్ అనుమతి లేకుండా నిధులను బదలాయించినందుకు ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఇక ఈ కేసులో మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ను కూడా ఇప్పటికే 2 సార్లు ఏసీబీ అధికారులు విచారించారు. జూన్ 16న కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే అరవింద్ కుమార్ను ఏసీబీ ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.